సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. మీరు ప్రతిపక్ష పార్టీగా ఒక విధ్వంసకరమైన ఆలోచన ధోరణితో ఉన్నారు అనేది అధికార పార్టీకి సంబంధించిన ఆలోచన. అంటే మా పుల్లారావుని కొడతావా? అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? మెడికల్ కాలేజీలు ఇష్యూ తీసుకొస్తే టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని బెదిరించారు. వాస్తవం అధ్యక్ష ఇది. నెక్స్ట్ డిఫెన్స్ కు సంబంధించి ఒక కంపెనీని తీసుకొస్తా అంటే ఆ కంపెనీని తరిమేస్తామని చెప్పి బెదిరించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ కంపెనీలు వస్తుంటే తరిమేస్తాం, టెండర్లు వేస్తే మేము వాటిని రద్దు చేస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి 190 ఉంటాయి. ఇది చెప్పడానికి వచ్చాను, నీకు భయపడి వణికిపోవడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ పొలిటీషియన్. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. హలో, లవ్ యు బచ్చే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంది ఇదే? రప్ప రప్ప అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అయ్యా రప్పలేదు గిప్పలేదు, నీ పొట్టి వాళ్ళతో వచ్చావు రప్ప రప్ప రప్ప. మీ నాయకుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా రప్ప రప్ప అన్నారు, మీ పప్ప అన్నారు. మీ కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? పార్టీ కార్యకర్తలు కత్తులు గొడ్డళ్ళు పుచ్చుకొని తిరుగుతున్నారు. అవును. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అని చెప్పి డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకులే ఓపెన్ అనౌన్స్మెంట్ చేస్తారు. అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సీరియస్గా ఆలోచించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించడం కోసం అర్థం కావట్లేదు. ఐ కాంట్ డు దట్. నేను అప్పటి చేయలేను. పెద్దిరెడ్డి కుటుంబంతో మీకు విభేదాలు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? తెలియదురా, తెలిసినా చెప్పను. మొన్న మిథునన్న ఇలాగే అడిగి ఇబ్బంది పెట్టారు. నా ప్రశ్న ఇది, నీ జవాబు ఏంటి? మిథునన్న ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాడు. అండ్ ఎప్పుడు కూడా జగనన్నతో కానీ ఎక్కడైనా కూడా రోజక్క మన పార్టీకి అసెట్. రోజక్క ఒక్క తొక్క అంటా ఉంటారు నీ అక్క. అదేనండి మా సిట్టరా అందరూ అట్లా అని చెప్తారు, అక్క అన్న తమ్ముడు అంటారు. లోపల రాజకీయం అంతా లోపలే ఉంటుంది. నిజంగానే ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలేసిందంట. సో ఆ నగిరి ప్రజలు జగనన్న ప్రచారానికి వచ్చినప్పుడు నా చెల్లి ఫైనల్ గా మీరు మరి నేను మీరు ఓటేసి గెలిపించండి, తను చాలా బాగా మీకు వర్క్ చేస్తుందని చెప్పారు. లోపలేం లేదు డొల్లా. కానీ మీ లెవెల్ స్టేట్ క్రాస్ అయిపోయింది, మిమ్మల్ని ఇంకా ఢిల్లీ పంపించేద్దాం అనుకుంటున్నారంట. నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. అంటే వయసు అయిపోయింది అంటున్నారా లేకపోతే ఏంటి? ఇక్కడ ఊళ్ళో ఉన్న ఏకైక 50 రూపాయలు సూపర్ ఫిగర్ రా. పొలిటికల్ గా క్లారిటీ కావాలి నాకు. ఇక్కడ తిట్టాల్సిన వాళ్ళ కోట అంతా అయిపోయింది, ఢిల్లీ పంపించి అక్కడ కొత్తగా ఫ్రెష్ గా తిట్టిద్దాం అని చెప్పి. ఏం మాట్లాడతాడు నువ్వు? నేను ఎవరిని తిట్టనండి. పతివ్రత తనమనం వండితే తెల్లారదాకా చల్లారలేదంట. అట్లా ఉంటారు. నేను ఇప్పుడు చెప్తాను నీతులు అన్ని. సిబిఎన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తిట్లు అన్ని ఇక్కడ ప్లే చేసి మా సబ్స్క్రైబర్ ని బాధ పెట్టడం ఇష్టం లేక వదిలేస్తున్నా. కానీ లేకపోతే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసం మాత్రమే రోజాకి పదవులు దక్కుతాయి. అయ్యా దక్కిని నువ్వు మర్చిపోయినట్టున్నారు. ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తిట్టం తగ్గించినట్టున్నారు. చెక్కుతారు కరెక్ట్, చెక్కేస్తారు. మరి ఇప్పుడు అక్కడెక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తిడుతూ మీరందరూ వేస్తున్నారు? చూడు, There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. రోజా గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తుంటారు. రోజా అంటే హాట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనిపిస్తుంది. కాయలు అబ్బో
చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పెయిన్ అనిపించదా, బాధ అనిపించదా? అది ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు వాళ్ళని చూసి సిల్లీ గాయస్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. సో బాధపడేదాన్ని. మా హస్బెండ్ అనేవాడు, వాడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. అమ్మో బూతులు మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో చూస్తూ నేను ఉంటారా? అసలు Reels ఏం గా- చెప్పాలనుకుంటాను అది చెప్పి పడేస్తా గానీ అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను. దాని తర్వాత ఎవడేం మాట్లాడుతున్నాడో అస్సలు ఏమి పట్టించుకోను. ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడి నుంచి మాట్లాడేదేదో అర్థమైంది. ట్విట్టర్ చూడటం అందుకే కానీ నేను ఇంత హ్యాపీగా ఉంటాను, ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మీ మీద జరిగిన కొన్ని ట్రోల్స్ ఒకసారి చూద్దాం. మీ రియాక్షన్ ఏంటో డైరెక్ట్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, ఒకసారి చూద్దాం. అయిపోయింది నాకు కథ. మీరు మాట్లాడిన తర్వాత అవి ఎలా మారుతున్నాయి అనేది మీకు ఇంకో వీడియో చూపిస్తాను. నాకే బతుకోద్దు. కొడుకు బర్త్డేలో అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. Like, share and subscribe to